సెగ్మెంటేషన్ చూద్దాం. సెగ్మెంటేషన్ అనేది ఒక ప్రోగ్రామ్ అంట. ఏ ప్రోగ్రామ్ కలెక్షన్ ఆఫ్, ఒక ప్రోగ్రామ్ అంటే దాన్ని ఏం చెప్పొచ్చు, వస్తే కలెక్షన్ ఆఫ్ సెగ్మెంట్స్ అని చెప్పొచ్చు. సెగ్మెంట్ అంటే ఏంటి మరి? సెగ్మెంట్ అంటే ఒక లాజికల్ యూనిట్ అనమాట. లాజికల్ యూనిట్ సచ్ యాజ్ మెయిన్ ప్రోగ్రామ్ కానీ, ప్రొసీజర్స్ కానీ, ఫంక్షన్స్, లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్, కామన్ బ్లాక్స్, స్టాక్స్, సింబల్ టేబుల్, ఈవెన్ అరేస్ కూడా, ఇవన్నీ సెగ్మెంట్ కిందకి వస్తాయి. సో ఈ అన్ని సెగ్మెంట్స్ అని కలిపితే ఒక ప్రోగ్రామ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఒక లాజికల్ వ్యూ ఆఫ్ సెగ్మెంటేషన్ చూద్దాం. ఇట్లా యూజర్ స్పేస్ ఉంటుంది అనమాట. ఇక్కడ యూజర్ స్పేస్ లోపల సబ్ రొటీన్ కానీ, స్టాక్ కానీ, సింబల్ టేబుల్, మెయిన్ ప్రోగ్రామ్, ఇట్లా ఇవన్నీ సెగ్మెంట్స్ ఉంటాయి. యూజర్ స్పేస్ లోపల ఇట్లా సెగ్మెంట్స్ ఉంటాయి. సో యూజర్ స్పెసిఫై ఈచ్ అడ్రస్ బై 2 కాల్ఫైర్స్. ఈ లోపల ఉన్న సెగ్మెంట్స్, ప్రతి సెగ్మెంట్ని యూజరు 2 కాల్ఫైర్స్తోని స్పెసిఫై చేస్తాడు. లైక్ సెగ్మెంట్ నేమ్, ఇంకా సెగ్మెంట్ ఆఫ్సెట్. సెగ్మెంట్ నేమ్, సెగ్మెంట్ ఆఫ్సెట్ అంటే ఇప్పుడు సపోజ్ స్టాక్ ఉందనుకో, స్టాక్ నేమ్, స్టాక్ ఆఫ్సెట్. అలానే సబ్ రొటీన్ అనుకో, సబ్ రొటీన్ నేమ్, సబ్ రొటీన్ ఆఫ్సెట్. అలానే సింబల్ టేబుల్ నేము, సింబల్ టేబుల్ ఆఫ్సెట్. సో ఈ లోపల ఉన్న యూజర్ స్పేస్ ఉన్న ప్రతి సెగ్మెంట్ని ఇలా ఈ 2 కాల్ఫైర్స్తోని మనం అడ్రస్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇట్లా ఉంటుంది అనమాట. ఇది ఒక యూజర్ స్పేస్ అనేది ఒక లాజికల్ అడ్రస్. సో ఈ యూజర్ స్పేస్ లాజికల్ అడ్రస్ ఎలా ఉంటుందంటే, సెగ్మెంట్ నేము హ్యాష్టాగ్ ఇట్లా రాస్తాం, దాని పక్కన ఆఫ్సెట్. ఇది లాజికల్ వ్యూ ఆఫ్ ఏ సెగ్మెంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇది మన యూజర్ స్పేస్ అనుకున్నాం. 1 2 3 4 ఇవి మన ఫ్రేమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మన మెయిన్ మెమరీ యూనిట్ ఉంది. ఇది ఫిజికల్ మెమరీ స్పేస్. ఇది అంటే లాజికల్ యూజర్ స్పేస్ అంటే లాజికల్ మెమరీ స్పేస్ కిందకి వస్తుంది, లాజికల్ అడ్రస్ స్పేస్ కింద వస్తుంది. అయితే మెమరీ ఉంటుందో ఫిజికల్ అడ్రస్ స్పేస్ కిందకి వస్తుంది. సో ఏంటి, లాజికల్ అడ్రస్ స్పేస్ యూజెస్ లార్జ్ ప్రోగ్రామ్స్. దీస్ లార్జ్ ప్రోగ్రామ్స్ విల్ ఎగ్జిక్యూట్ విత్ ద హెల్ప్ ఆఫ్ CPU. సో ఈ CPUతోని ఏదైతే లోపల ఉన్న సెగ్మెంట్స్ చెప్పుకున్నాం, 1 2 3 ఇవన్నీ సెగ్మెంట్స్ అనమాట. ఇవి లైక్ లార్జ్ ప్రోగ్రామ్స్ అని చెప్పుకోండి మీరు. అవన్నీ లార్జ్ ప్రోగ్రామ్స్ CPUతోని ఎగ్జిక్యూట్ అయ్యి అవి అంటే ఎక్కడ స్టోర్ అవుతాయి, అవన్నీ పోయి మెమరీ యూనిట్లో స్టోర్ అవుతాయి. ఏ ఫామ్లో? ఇవన్నీ మెమరీ యూనిట్ ఎప్పుడు ఇట్లా ఫ్రేమ్స్ రూపంలో ఉంటాయి. సో ఫ్రేమ్స్ రూపంలో మెమరీ యూనిట్లో పోయి స్టోర్ అవుతాయి ఈ సెగ్మెంట్స్. సో ఈ మెమరీ మేనేజ్మెంట్ అనే యూనిట్ లాజికల్ అడ్రస్ని ఫిజికల్ అడ్రస్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ ఏ సెగ్మెంటేషన్. నెక్స్ట్ వీడియోలో సెగ్మెంటేషన్ ఆర్కిటెక్చర్ చూద్దాం.